వారంలో ఎన్నిసార్లు చికెన్ వండుకున్నా ఆదివారం చికెన్ వండుకోకపోతే అది అసలు ఆదివారం లాగే అనిపించదు. మీకు కూడా అంతేనా? నేను చేసే చికెన్ రెసిపీస్ లో మా వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అంటే ఈ చికెన్ ఫ్రైయే. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఈ సండేకి ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి ఒక 2 గంటల వరకు నూనె వేసుకుని పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ను కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసుకోండి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించండి. చికెన్ లో ఉన్న వాటర్ అన్ని కూడా ఇంకిపోయి ముక్కలు 50% ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని కూడా మూత పెట్టి మగ్గించేసేయండి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఈ మసాలా ఒక్కటే ఉంటే చాలండి. ఎక్స్ట్రా ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా కుదురుతుంది. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవు. ట్రిక్ బ్రాండ్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని మసాలాలు కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి కానీ వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేట్టు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ చికెన్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.